నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయచంద్రారెడ్డి వ్యవహారం ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం పెంచుతుందా? దాసరిపల్లి జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చారు? ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలతో తంబళ్లపల్లి తమ్ముళ్ళు అలకబూనారా? పార్టీ పరువు పోయిందని ఫీల్ అవుతున్నారా? లెట్స్ వాచ్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలకు గాను గత ఎన్నికల్లో 12 నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థులు విజయ కేతనం ఎగరవేశారు. కేవలం పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి నుంచి ఆయన సోదరుడు ద్వారకానాథిరెడ్డి మాత్రమే వైసీపీ నుంచి గెలిచారు. గత ఎన్నికలకు ముందు బలమైనటువంటి నేత కోసం కొందరు స్థానిక టీడీపీ నేతలు అభిప్రాయం తీసుకున్నారట. అందులో భాగంగానే వైసీపీకి చెందిన జయచంద్రారెడ్డిని పార్టీలోకి తీసుకున్నారు టీడీపీ పెద్దలు. ఎన్నికలకు 6 నెలల ముందు టీడీపీలో చేరిన జయచంద్రారెడ్డికి తంబళ్లపల్లె టికెట్ కూడా ఇచ్చారు చంద్రబాబు. అంతవరకు బాగానే ఉన్నా ఎన్నికలకు ముందు హడావుడి చేసిన జయచంద్రారెడ్డి ప్రచారం సమయంలో సైలెంట్ అయ్యారట. అంటే పరోక్షంగా వైసీపీకి సహకారం అందించారని, అందుకే తంబళ్లపల్లిలో టీడీపీ ఓడిపోయిందంటూ అప్పట్లో తమ్ముళ్లు మండిపడ్డారు. అంతేకాదు నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంక్ మోసూరు కాపులదే. అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయిన జయచంద్రారెడ్డి బరిలో ఉన్నా ఓడిపోవడం అంటే నమ్మక ద్రోహమే అనేది టీడీపీ నేతల మరో మాట. మరో విషయం ఏంటంటే జయచంద్రారెడ్డి వచ్చినప్పటి నుంచి తంబళ్లపల్లి నియోజకవర్గం టీడీపీలో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయట. ఇది అప్పటిదాకా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న శంకర్ యాదవ్ కూడా పార్టీ మీద అలకబూనారట. ఆయన క్యాడర్ మొత్తం తీవ్ర అసంతృప్తితో ఎన్నికల్లో పనిచేస్తున్నట్లు అప్పట్లో ప్రచారము జరిగింది. ఈ మొత్తం పరిణామాలతో వైసీపీ నేత ద్వారకానాథిరెడ్డి గెలిచినట్లు ప్రచారం జరిగింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జయచంద్రారెడ్డికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది టీడీపీ అధిష్టానం. అప్పటి నుంచి తన ప్రత్యర్థి వర్గం పైన ఆయన ప్రతాపం చూపిస్తున్నారట. ఎన్నికలలో తనకు అనుకూలంగా పనిచేయలేదన్న అనుమానంతో కొందరు స్థానిక టీడీపీ నేతలపైన కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నట్లు ప్రచారము జరుగుతుంది. మరో విషయం ఏంటంటే గతంలో చంద్రబాబు తంబళ్లపల్లి పర్యటనలో ఎవరైతే ఆయన మీద రాళ్ల దాడికి దిగారో వారినే టీడీపీలోకి తీసుకున్నారట జయచంద్రారెడ్డి. ఈ విషయాన్ని తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎప్పుడైతే జయచంద్రారెడ్డి ఫైనల్ అయ్యారో అప్పటి నుంచి ములకల చెరువులో అక్రమ మద్యం తయారీకి తెర తీసినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఆయన అనుచరులైన రాజేష్, సురేంద్ర నాయుడు అక్రమ వ్యవహారంలో కీలకంగా ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు రాజేష్ కు సంబంధించిన మిల్క్ వ్యాన్ లో అక్రమ మద్యం తరలించినట్లుగా తేల్చారు. ఈ కేసులో మొత్తం 13 మందిని అరెస్టు చేసిన అధికారులు మరో 2 ముద్దాయిల కోసం గాలిస్తున్నారు. ఇక ఇదే వ్యవహారం పైన సీరియస్ అయిన టీడీపీ అధిష్టానం జయచంద్రారెడ్డి, కట్టా సురేందర్ నాయుడు పైన వేటు వేసింది. ఇద్దరిని పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఈ స్టోరీలో కొసమెరుపు ఏంటంటే అక్రమ మద్యం వ్యవహారాన్ని కనిపెట్టలేదంటూ ములకల చెరువు ఎక్సైజ్ సీఏ హిమబిందును విజయవాడ ఎక్సైజ్ కమిషనర్ ఆఫీస్ కు అటాచ్ చేశారు ఉన్నతాధికారులు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ మద్యం సంగతి బహిరంగ రహస్యమే అయినా ఇప్పుడు ఆమె పైన వేటు వేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక ట్విస్ట్ ఏంటంటే అక్రమ మద్యం కేసులో అడ్డంగా దొరికిన జయచంద్రారెడ్డి తాను నిర్దోషిగా బయటకు వస్తానంటూ ఆస్ట్రేలియా నుంచి వీడియో సందేశం పంపడం మొత్తానికి ఇప్పుడు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో జయచంద్రారెడ్డి హాట్ టాపిక్ అయ్యారు.